So hi guys, so today we learn what is bootstrap carousels and what is bootstrap utility. Bootstrap utility లో embedded గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ bootstrap carousels అంటే ఏంటో మనం తెలుసుకుందాం. సో carousel అంటే ఏం లేదు. సో మనకి కొంచెం టెక్స్ట్ ఇమేజెస్ కానీ టెక్స్ట్ కానీ వాటన్నిటిని ఇట్లా ఓవర్ త్రూ కావడాన్ని మనం carousels అంటారు. సో ఓవర్ త్రూ అంటే ఇమేజెస్ ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంటాయి కదా, వాటిని మనం బ్రౌజర్స్ అంటాం. సో అట్లాగా ఒక యూట్యూబ్ వీడియో తీసుకొచ్చి బూట్స్ట్రాప్ యూటిలిటీలో ఎంబెడెడ్గా ఎలా ఎంబెడెడ్ చేయాలి, దాన్ని మనం హెచ్టిఎంఎల్ పేజ్లో ఎలా చూపించాలి అనే దాని గురించి కూడా తెలుసుకుందాం. సో ఇవి అన్నీ కూడా మనకు వచ్చేసి మనం యూజ్ చేసేటటువంటి ఇమేజెస్ లింక్స్ అండ్ ఇది వచ్చేసి వీడియో యూట్యూబ్ వీడియో. సో ఈ ఇమేజెస్ మనకి ప్రీపిక్.కామ్లో మనకు దొరుకుతాయి. సో ఇలాంటి కాపీ రైట్స్ ఉండవు. అండ్ వీడియో అనేది మనం యూట్యూబ్లో సెర్చ్ చేసుకుంటే కాపీ రైట్ ఫ్రీ వీడియో అనేది కూడా వస్తుంది. సో దిస్ ఈజ్ లెస్ యూట్యూబ్లో సెర్చ్ చేసుకుంటే యూట్యూబ్ వీడియో కూడా వస్తున్నాయి మనకి. సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ బూట్స్ట్రాప్ కరౌజల్ని ఈ బూట్స్ట్రాప్ యూటిలిటీని యూజ్ చేసి మనం ఒక చిన్న పేజ్ అనేది బిల్డ్ చేద్దాం. సో దానికోసం నేను విఎస్ స్టూడియో విజువల్ స్టూడియో కోడ్ ఎడిటర్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఈ కోడ్ ఎడిటర్లో ఫస్ట్ హెచ్టిఎంఎల్లో కోడ్ అయితే రాపిస్తున్నాను. ఫస్ట్ హెచ్టిఎంఎల్ కోడ్. సో ఎక్స్క్లమేటర్ అని ఇచ్చేసి అంటే పడితే మనకు శాంపుల్ హెచ్టిఎంఎల్ కోడ్ అనేది లోడ్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే మనం బూట్స్ట్రాప్ కరౌజల్స్ గురించి నేర్చుకుందాం. సో బూట్స్ట్రాప్ కరౌజల్స్ అంటే మనకి ఆల్రెడీ మనం బూట్స్ట్రాప్ క్రోమ్ ఓపెన్ చేసి మనం బూట్స్ట్రాప్ అని టైప్ చేస్తే బూట్స్ట్రాప్ 4.5 వర్షన్లో మనకి ఇలా వస్తుంది. సో ఇలా వస్తుంది ఫస్ట్. సో మనం బూట్స్ట్రాప్ అనేది మనం హెచ్టిఎంఎల్లో యూజ్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఇక్కడ ఏదైతే బూట్స్ట్రాప్ సిఎండి ఉంటుందో దాన్ని మన హెచ్టిఎంఎల్ పేజీలో పేస్ట్ చేయాలి. సో దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఉన్నటువంటి సిఎస్ఎస్ కోడ్ని కాపీ చేసేసి మనకి ఏదైతే ఇక్కడ ఏదైతే హెడర్ టాగ్ ఉందో సో హెడ్లో దీన్ని పేస్ట్ చేసేస్తాను. ఓకే. సో నెక్స్ట్ నేను సిఎస్ఎస్ అనే దాన్ని పేస్ట్ చేసేసాను. ఇప్పుడు జావా స్క్రిప్ట్. సో జావా స్క్రిప్ట్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా బండిల్ అని. సో దీన్ని దీనికి ఇక్కడ సెపరేట్ అని ఉంది కదా. సో ఈ కోడ్ మొత్తాన్ని ఇక్కడ కాపీ చేసేసి పేస్ట్ చేస్తాం. సో ఇది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం, ప్రీవియస్ వీడియోలో మనం ఆల్రెడీ చూసినాం దీని గురించి. సో ఇక్కడ వరకు ఓకే. మనం ఏం చేసినామంటే సక్సెస్ఫుల్గా బూట్స్ట్రాప్ సిడిఏ అనేది మనం ఎక్కడైతే కరెంటు వర్కింగ్ చేస్తున్నాము హెచ్టిఎంఎల్లో, సో అక్కడ మనం ఫేస్ చేసేసాం. నెక్స్ట్ ఏంటంటే మనకు కావాల్సింది బూట్స్ట్రాప్ కరౌజల్స్. సో ఈ బూట్స్ట్రాప్ కరౌజల్స్ అంటే ఈ బూట్స్ట్రాప్ వెబ్సైట్కి వచ్చేసి మనం ఇక్కడ బూట్స్ట్రాప్లో ఇక్కడ చూసుకుంటే ఇంట్రడక్షన్ డౌన్లోడ్ ఎలా ఉన్నాయి కదా, ఇందులో మనం ఏంటంటే కాంపోనెంట్స్కి వెళ్ళాలి. సో కాంపోనెంట్స్లో మనకి ఇలా డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. మళ్ళీ ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే ప్రీ డిఫైన్డ్ కోడ్స్ అనమాట. సో అట్రిబ్యూట్ బటన్స్ అనేవి ఉంటాయి, బటన్ గ్రూప్ ఉంటుంది, కార్డ్స్ అండ్ కరౌసల్స్ అని చెప్పేసి ఇక్కడ కరౌసల్స్. దీని కరౌసల్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకు కొంత డేటా అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ డిఫరెంట్ కరౌసల్స్ అనేవి ఓపెన్ అవుతుంది. సో స్లైడ్ ఓన్లీ అని చెప్పేసి, సో విత్ కంట్రోల్స్ అని చెప్పేసి, సో విత్ ఇండికేటర్స్ అని చెప్పేసి ఉంది. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే మనకు ఇష్టం వచ్చింది చూస్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు అవర్ రిక్వైర్మెంట్. సో నేను ఇక్కడ విత్ ఇండికేటర్స్ అనే దాన్ని నేను కాపీ చేస్తున్నా. అండ్ దీన్ని ఇప్పుడు కాపీ చేసిన దాన్ని మన విఎస్ కోడ్లో జస్ట్ బాడీలో పేస్ట్ చేసేయడం. దట్స్ ఇట్, సింపుల్, అంతే. సో ఇప్పుడు ఈ కరౌజల్స్ అనేటివి మనకు ప్రాపర్గా వర్క్ అవుతుందా వర్క్ అవ్వట్లేదా అని చూడడానికి రన్ చేసి చూడాలి. బట్ ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ ఇమేజెస్లో డాట్స్ ఉన్నాయి కదా, ఈ ఇమేజెస్లో మనం ఏమైతే ఇమేజెస్ చూపించాలి అనుకుంటున్నామో ఆ ఇమేజెస్ మనం ఇక్కడ పెట్టాలన్నమాట. ఆ ఇమేజెస్ని ఇక్కడ పెట్టాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఇమేజెస్ని పెట్టినాము కదా, తెచ్చినాం కదా.
సో ఈ ఇమేజెస్ లింక్స్ ఉన్నాయి కదా మనకు ఆల్రెడీ. సో ఈ ఇమేజెస్ లింక్స్ని మనం కాపీ పేస్ట్ చేద్దాం. సో ఇక్కడ కంట్రోల్ అండ్ నెక్స్ట్ ఇంకో కంట్రోల్ సి అండ్ పేస్ట్ హియర్, కంట్రోల్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 3 ఇమేజెస్ తీసుకుంటాను. సో మన చాయిస్ ఎన్నైనా తీసుకోవచ్చు, అంటే మన రిక్వైర్మెంట్ బట్టి ఎన్నైనా ఇమేజెస్ని తీసుకోవచ్చు. సో కంట్రోల్ ఇప్పుడు ఈ కరౌజల్ అనేది ఎట్లా వర్క్ అవుతుంది అని చెప్పేసి చూద్దాం. సేవ్ చేసేసి సో ఒకసారి మనం రన్ చేసి చూద్దాం. సో ఇలా ఇమేజ్ వచ్చింది కదా, నేను ఎక్కడ కూడా టచ్ చేయట్లేను. ఇక్కడ ఇమేజెస్ అనేవి ఆటోమేటిక్గా స్లైడ్ అవుతాయి. సో ఇక్కడ మనకి ఇండికేటర్స్ వచ్చినాయి కదా, ఇక్కడ ఇండికేటర్ నొక్కితే ఇక్కడ పోతాయి. మళ్ళీ ఇక్కడ బ్యాక్ సైడ్ ఇండికేటర్ వచ్చింది, ఇక్కడ నొక్కేస్తే ఇక్కడ పోతాయి. సో ఇక్కడ ఎలాంటి టచ్ చేయకుండా మౌస్ ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు నేను ఏం చేయకుండా కూడా మౌస్ కదిలేయకుండా కూడా ఆటోమేటిక్గా ఇమేజ్ అనేది స్లైడ్ అయిపోతుంది. సో వీటిని ఏమంటారు, కరోజల్స్ అంటాం. సో ఇలాంటివి మనం అంటే బ్రైడల్ అంటే ఎక్కువగా పేజెస్లో చూస్తుంటాం. అంటే ఏదైనా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాటి ఇమేజెస్ని డిఫరెంట్ డిఫరెంట్ ఇమేజెస్ని చూపించడానికి మనం ఇట్లా యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ హైట్ అనేది చాలా ఉంది. సో దీని హైట్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇట్లాంటి సిఎస్ఎస్ని యూజ్ చేసి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఏంటి, యూట్యూబ్ వీడియోని ఎట్లా ఎంబెడ్ చేయాలి అనే దాని గురించి చూద్దాం అనుకున్నాం కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ సెక్షన్ కింద నాకు ఇక్కడికి వెళ్తే, ఇక్కడ బూట్ స్ట్రాప్లోకి వెళ్తే బూట్ స్ట్రాప్లో కాంపోనెంట్స్ కాకుండా యూటిలిటీస్ అన్నది. సో యూటిలిటీస్లోకి వెళ్తే మనకి ఇక్కడ వైడ్ వెరైటీ ఆఫ్ వచ్చినాయి. సో ఈ యూటిలిటీలో మనకి ఎంబెడెడ్ అని చెప్పేసి ఉంటుంది. సో ఈ యూటిలిటీలో మనకి ఎంబెడెడ్ అని ఉంటుంది. సో ఎంబెడ్ ఉంది కదా, ఇక్కడ మనం ఏంటంటే ఏదైనా తీసుకోవచ్చు. సో పడంటి ఇక్కడ ఉంది కదా ఐ ఫ్రేమ్ ఇది. సో దీన్ని కాపీ చేసేసి మనం పేస్ట్ చేసుకోవడం. ఇక్కడ మనం ఎక్కడైతే VS కోడ్లో పేస్ట్ చేసేయడం. ఇప్పుడు మనకు ఓకే చేసింది. ఇక్కడ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్గా వీడియో ఉంది. సో ఇక్కడ ఏంటంటే మనకు మనకు సంబంధించిన వీడియో పెట్టుకోవాలి అంటే ఆల్రెడీ నేను ఒక URL అనేది ఇక్కడ నోట్ ప్యాడ్లో పెట్టేసుకుని సో దీన్ని కాపీ చేసేసుకొని ఇక్కడ జస్ట్ ఇక్కడ పెట్టేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం బ్రౌజర్ ఓపెన్ చేసేసి చూడండి, రిఫ్రెష్ చేసి మనకి ఎక్కడ కూడా మనకి వీడియో అనేది రిఫ్లెక్ట్ కాలేదు. ఒకసారి చూద్దాం. ఎంతో చూసి
ఓకే, ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకి వీడియో అనేది వచ్చేసింది కదా. సో క్లిక్ చేస్తే వీడియో ప్లే అయిపోతుంది. సో ఇక్కడ మనం చేసిన మిస్టేక్ ఏంటి అంటే, జరగా మనకు ఆల్రెడీ ఇక్కడ యూఆర్ఎల్ కదా, ఇక్కడ ఎక్కడైతే ఎంబెడెడ్ తర్వాత ఒక ఐడి ఉంటుంది, ఎంబెడెడ్ తర్వాత ఇక్కడ క్వశ్చన్ మార్క్ తర్వాత బిఫోర్. సో మనకు ఏదైతే లింక్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లింక్ ఉంది కదా, మనకి ఇక్కడ ఐడి అనేది ఉంటుంది. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ బిఫోర్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది అనేది ఎవ్రీ యూట్యూబ్కి సపరేట్ ఐడి అనేది ఉంటుంది. సో ఈ ఐడిని తీసుకెళ్ళి మనం అక్కడ జస్ట్ ఈ ఐడిని మాత్రమే పేస్ట్ చేస్తే అయిపోతుంది అనమాట. సో దట్స్ ఆల్ గైస్. సో ఐ హోప్ యూ ఆర్ ఎంజాయింగ్ దిస్ session. So thank you.